వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 8న మొదలై గురువారంతో ముగియనుంది. ఈ నెల 16న పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు విధించింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాలు ప్రకారం చూస్తే 2 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు దక్కనున్నాయి. మొదట 3ంటికి పోటీ చేయాలని భావించిన హస్తం పార్టీ తర్వాత 2ంటితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసేందుకు ఒక్కరోజే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం హైదరాబాద్ రానున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు నిధులు సమీకరణకు అజయ్ మాకెన్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు 2వ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకటి ఓసీ సామాజిక వర్గం, మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసీసీ యోచిస్తోంది. అజయ్ మాకెన్ ఓసీ కావడంతో రాజ్యసభ ఆశిస్తున్న జానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం లేనట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీసీ, ఎస్టీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వి హనుమంతరావుతో పాటు జి నిరంజన్ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కోసం విహెచ్ ఆహారీషలు కష్టపడుతున్నట్లు భావిస్తున్న పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, అజారుద్దీన్లు కూడా పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని రాజ్యసభ వర్తిస్తుందో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో మాట్లాడిన తర్వాత ఏఐసీసీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో రేపే నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 స్థానాలకు 3 నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవమవుతారు. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.